కొంచెం వాటర్ తీసుకుని రండి. ఇదిగోండి. ఇదిగోండి. గాయత్రి, డాక్టర్ ఏమై ఉంటుందండి? కంగ్రాచులేషన్స్. కంగ్రాట్సా? ఎందుకు డాక్టర్? తను తల్లి కాబోతుంది. గాయత్రి, అత్తయ్య, అనంత్ గారు కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ నాన్న. కంగ్రాట్స్ అనంత్. థ్యాంక్ యూ. గాయత్రి, ఇక నుంచి నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అనంత్, ఎంతటి శుభవార్త విన్నాను. కార్తీక పౌర్ణమి రోజు ఆ శివయ్య మనల్ని ఇలా కరుణించాడు. త్వరలోనే తండ్రివి కాబోతున్నావు. ఇంకా ఏమవ్వాలరా? అక్కడ డాక్టర్ ఏం చెప్పిందో విన్నావుగా. ఆ గాయత్రి నెల తప్పిందంట. మన ఇంట్లో మొదట నీళ్లు పోసుకుంటే ఇదే పోసుకోవాలని చెప్పాను కదా, కానీ మీరేం చేశారు? ఏం చేయలేదు కాబట్టి అక్కడ గాయత్రి కడుపు పండింది, ఇక్కడ మీ అమ్మ కడుపు మండింది. అత్తయ్య, కోపడకండి. కోపడక ప్రశాంతంగా ఎలా ఉండమంటావే? అమ్మో, మొదట మనవణ్ణో మనవరాల్లో మీరిస్తారు. మన వారసత్వం అయినా మాలాగా కాకపోయినా ఈ ఇంటికి ఆ ఆస్తికి మొదటి వారసులవుతారు. ఆ ఆస్తి బిజినెస్లలో వాళ్ళకే మొదటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇదిగో మనం గోతికాడ్ నక్కల్లాగా ఆస్తి కోసం బిజినెస్ కోసం ఎదురు చూస్తున్నట్టు మన వారసులు కూడా ఎదురు చూడాలని చెప్పాను కదా మీకు. చెప్పావులే అమ్మా. మరి మీ అమ్మ అంతలా చెప్పినప్పుడు ఆ గాయత్రి కంటే నీ పెళ్ళాం కడిపే పండాలి కదా ముందు. మావయ్య, అత్తయ్య, అదిప్పుడు కేవలం ప్రెగ్నెంట్ అంతే కదా. అన్నిటికీ మాయ అత్తయ్య, అది చాలదా? ఇంట్లో దాన్ని వాళ్ళు అపురూపంగా చూసుకుని దానికి దగ్గరుండి కాన్పు చేయిస్తారు. అప్పుడు ఆ పుట్టిన వాళ్ళకి అన్నీ కట్టబెట్టేస్తుంది మా అత్త. అలా జరగదు, జరగకూడదు. అది ప్రెగ్నెంట్ మాత్రమే అవుతుంది, కానీ ఈ ఇంటికి మొదటి వారసునిచ్చేది మాత్రం మేమే. ఆ అదెలా సాధ్యమే? దాని కడుపు పండిందని ఆనందంలో ఉన్నారు కదా, ఆ కడుపు మనం పోకూడదాం. ఉసే, ఎలాగే? ఏం చేస్తావు? దానికి చాలా మార్గాలున్నాయి అత్తయ్య. టైం చూసి మనం ప్లాన్ చేద్దాం, మీరు తొందరపడకండి. మీరు ఏమైనా చేయండి, నా మనవడు మనవరాలు ఆ ఇంట్లో ముందు పుట్టాలి. ఆస్తికి ప్రథమ వారసుడవ్వాలి, అంతే. ఆ సంగతి మేం చూసుకుంటాం నాన్న. అసలు సంధ్యవేళ ముగిశాక కోనేటిలో దీపాలు విడిచిన తర్వాత ఇంటికెళ్ళి మన కార్యాచరణ ఏంటో ఆలోచిద్దాం. అత్తయ్య గారు, బాలా కనిపించాడా? లేదేసోదా, ఇంట్లో లేడా? రూమ్ లో లేడత్తయ్య, లోపలెక్కడా లేడు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అర్థం కావడం లేదు. మామ్, ఎవరికి చెప్పకుండా అన్నయ్య ఎక్కడికి వెళ్తాడు?
కన్నయ్యకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు. మీరైనా ఒక కంట కనిపెట్టుకోవాలి కదా. అనంత్, కన్నయ్య అక్కడ ఎవరితోనైనా ఆడుతున్నాడేమో, వెళ్ళి చూడు. అలాగే నాన్నమ్మ. నేను వచ్చేసా. కన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు? ఆ, ఆ, చెప్పా పెట్టకుండా వెళ్ళి అవన్నీ తీసుకొచ్చేవేంటి నాన్న? అన్నయ్య ఏంటవి? ఆ, ఇదా? ఇది కేకు, ఇవి బెలూన్స్, ఇంకా డెకరేషన్ ఐటమ్స్. ఇవన్నీ ఎందుకురా? కావాలి బాబాయ్. అదే ఎందుకురా? గాయత్రి కోసం. ఆ, ఉమ్, గాయత్రి కోసమా? ఆ, ఎందుకు నాన్న? ఆ, తను ఒక చిన్న బేబీ గర్ల్ నో బేబీ బాయ్ నో మన ఫ్యామిలీకి ఇవ్వబోతుంది కదా. అది మన తాతయ్య కాబోతున్నారు. రే అనంతు, రే ఫనీ రండ్రా, డెకరేట్ చేద్దాం. అనంతు వెళ్ళరా వెళ్ళు. వాళ్ళకు పుట్టబోయే బిడ్డకి నువ్వు వెళ్ళి పండగ చెయ్యి. వెళ్ళు, సిగ్గు లేకపోతే సరే. యశోదా, వాసుని చూసుకో. అలాగే అత్తయ్య.